నభూతో న భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. బెంగాల్ ఎన్నికల్లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేనంతగా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 92.47% పైగా పోలింగ్ నమోదు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణంగా భారీ స్థాయిలో ఓటింగ్ జరిగితే దానిని మార్పుకు సంకేతంగా భావిస్తారు. ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేశారన్న వాదన వినిపిస్తోంది. అయితే బెంగాల్లో అధికార పార్టీ టీఎంసీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతు వల్ల ప్రభుత్వ అనుకూల ఓటింగ్ కూడా జరిగి ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. బెంగాల్ రాజకీయం ఎప్పుడు ఉత్కంఠ భరితంగా ఉంటుంది. అటు టీఎంసీ, ఇటు బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగడంతో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఈసారి రికార్డు స్థాయి ఓటింగ్ శాతానికి ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కూడా మరో కారణంగా తెలుస్తోంది. డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లతో పాటు దాదాపు కొన్ని లక్షల బోగస్ ఓట్లను తొలగించడంతో మొత్తం ఓటర్ల సంఖ్య తగ్గి పోలైన ఓట్ల శాతం గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. దీనిని మ్యాథమెటికల్ సర్జ్ అని విశ్లేషకులు అంటున్నారు. బెంగాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఓటు వేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. లక్ష్మీర్ బండార్ వంటి పథకాలు మహిళల్లో బలమైన ప్రభావాన్ని చూపాయి. ఈ భారీ ఓటింగ్ వెనుక మహిళా ఓటర్ల నిర్ణయాత్మక శక్తి దాగి ఉందనడంలో సందేహం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్లో భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం తమకు కలిసొస్తుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా లక్ష్మీర్ భండార్ మహిళలను పోలింగ్ కేంద్రాలకు రప్పించాయని టీఎంసీ అంటోంది. తమ హక్కులను కాపాడుకునేందుకు ప్రజలు మళ్లీ తమకు ఓటేసి ఉంటారని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీ ఓటింగ్ 4వసారి టీఎంసీకి విజయాన్ని కట్టబెడుతుందని అంటున్నారు. పెరిగిన ఓటింగ్ తమకు కలిసొస్తోందని బీజేపీ అంటుంది. భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం ఎప్పుడూ ప్రభుత్వ మార్పుకు సంకేతమని చెబుతోంది. అవినీతిపై ఆగ్రహం, మార్పు కోరుకునే తపనే ప్రజలకు భారీగా తరలివచ్చేలా చేశాయని, తాము మే 4న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమలదళం ధీమాగా ఉంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల తదితర సమస్యలపై యువత స్పందించిందని, తమ ఓటు బ్యాంక్ తిరిగి పుంజుకుంటుందని లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి ఆశిస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 92.47% పైగా పోలింగ్ అయితే నమోదైంది. ఇటు భారీ ఓటింగ్ మార్పుకు సంకేతం అంటున్నాయి విశ్లేషకులు. ఇంత భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో అన్ని పార్టీలు కూడా ఓటింగ్ పెరగడంపై అయితే ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా భారీ స్థాయిలో ఓటింగ్ జరిగితే దానిని మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. ఇటు టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీగా అయితే ఇటు బెంగాల్లోని పోటీ జరుగుతోంది. ఓట్ల జాబితా సవరణలో భారీగా ఇటు బోగస్ ఓట్లనైతే అధికారులు తొలగించారు. ఇటు ప్రధానంగా చూసుకుంటే పురుషుల కన్నా ఎక్కువ సంఖ్యలో మహిళా ఓటర్లే తమ ఓటును వేశారు. మహిళలపై లక్ష్మీ భండార్ పథకం ప్రభావమే అధికంగా మహిళలు ఓటేసేందుకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మహిళా ఓటర్ల మద్దతు వల్ల ప్రభుత్వ అనుకూల ఓటింగ్ కూడా జరిగి ఉండవచ్చు అంటూ కూడా విశ్లేషకులు ఇప్పటికే భావిస్తున్నారు. బెంగాల్ రాజకీయం ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది. ఇటు టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతుండడంతో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఈసారి రికార్డు స్థాయి ఓటింగ్ శాతానికి ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కూడా మరో కారణంగా ఉందని తెలుస్తోంది. అయితే ఓటు బ్యాంక్ మళ్లీ పుంజుకుంటుంది అంటూ కూడా కాంగ్రెస్ కూటమి చెప్తోంది. బెంగాల్ ఎన్నికల్లో ఇప్పుడు రికార్డు స్థాయి ఓటింగ్ జరగడంతో పార్టీలు ఏవైతే ప్రధానంగా పోటీ చేస్తున్నారో వాళ్ళంతా కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.